అలాగే వంశీరామ్ బిల్డర్స్ అండ్ మెంబర్ నరేట్కో సుబ్బారెడ్డి గారు మనకు పీస్ ఆఫ్ నేచర్తో స్వాగతం. Welcoming our chief guest with the beautiful of nature. Let's give a warm round of applause for our chief guest for his gracious presence on this evening. Thank you so much, sir. Stage, and we will have the winners announced in some time from now. Excited for green building. So we have taken 4 different observations in categories in all of them. One is ambience in the star. So ambience, I mean to say, is not just congratulating Anika Dhruv on the win. Gold sponsor who has won the award. And the next category award is for A and B category. So we request Srinivasan Group to please award to the dais. Srinivasan Group. And category C, D, E and Group. This category we request Pragati Group to please come on to the dais. మీడియా మిత్రులు కూడా ఉన్నారు.
నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ నెరడ్కో ఆధ్వర్యంలో తెలంగాణ ప్రాపర్టీ షో 15th ఎడిషన్ కంక్లూడింగ్ సందర్భంగా మీ మధ్యలో ఉండడము చాలా సంతోషం. ఈరోజు మనకు సామెత ఉన్నది, పెళ్ళి చేసి చూడు ఇల్లు కట్టి చూడు. కానీ ఇల్లు కట్టడం ఈజీ ఇప్పుడు, అంటే కట్టే తెచ్చుకోవాలి, లేబర్ రావాలి, దాని ఎక్స్పర్ట్ ఉండాలి, కొలతలు కొయ్యాలి, చాలా డబ్బులు ఉన్నప్పటికీ ఆదాయం ఉన్నప్పటికీ కూడా ఇల్లు కట్టుకోవాలంటే ఒక పెద్ద సమస్య. ఇప్పుడు ఏం లేదు, ఈరోజు అడ్వాన్స్ ఇచ్చి నెక్స్ట్ వీక్ ఇంట్లో చేరిపోవచ్చు. ఇప్పుడు ఆ రకంగా ఒక అద్భుతంగా ఈరోజు ఈ యొక్క బిల్డర్స్ ద్వారా అద్భుతమైనటువంటి, ఎవరికి ఏ రకమైనటువంటిది అలా ఆదాయం ఆధారంగా మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, హయ్యర్ క్లాస్ ఏదైనా కూడా ఈరోజు మనము ఆ రకమైనటువంటి క్వాలిటీతో, ఆ రకమైనటువంటి వసతులతో, ఆ రకమైనటువంటి హంగులతో కూడినటువంటి అద్భుతమైనటువంటి హౌసింగ్ సౌకర్యం ఈరోజు మనము ఆధునికమైనటువంటి టెక్నాలజీతో ఏర్పాటు చేసుకుంటున్నాం. ముఖ్యంగా మనకందరికీ తెలుసు, ఈరోజు ఈ యొక్క దేశంలో వన్ ఆఫ్ ది మేజర్ సెక్టార్ రియల్ ఎస్టేట్ సెక్టార్. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కూడా మౌలిక వసతులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. మౌలిక వసతులు లేకుండా ఎవరు ఉండరు. కాబట్టి ఏ దేశమైనా ఆ దేశ అభివృద్ధికి కొలమానం పారామీటర్ ఏంటంటే రియల్ ఎస్టేటు కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కావచ్చు, అన్నిటి ఈరోజు మన దేశంలో వచ్చాయి. నాకు తెలిసినంత వరకు నేను 1994లో మొదటిసారి నేను అమెరికాకి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆ రోజు అనుకున్నాను, అక్కడ రోడ్డు చూసిన తర్వాత మా దేశంలో ఎప్పుడైనా ఈ రకమైనటువంటి రోడ్లు వస్తాయా అని. కానీ ఈరోజు హైదరాబాద్ నుంచి వరంగల్ నేషనల్ హైవే సిమెంట్ రోడ్డు వేయడం జరిగింది, సిమెంట్ ద్వారా. అద్భుతమైనటువంటి నేషనల్ హైవేస్ ఈరోజు మన దేశంలో రావడం జరిగింది. అంతేకాదు మరి రోడ్ వేస్ కానీ, ఎయిర్ వేస్ కానీ, లేక రైల్వేస్ కానీ, వాటర్ వేస్ కానీ ఈరోజు చాలా ప్రాధాన్యత భారత ప్రభుత్వం ఇస్తూ ఉంది. మోడీ గారి నాయకత్వంలో మరి ఎన్నడూ లేని విధంగా, ఎవరు ఊహించని విధంగా ఈ తక్కువ సమయంలో జాతీయ రహదారులు ఏ రకంగా డెవలప్మెంట్ అవుతున్నాయో మనకు తెలుసు. ఒక తెలంగాణలోనే 1,80,000 కోట్ల రూపాయలు, 1,80,000 కోట్ల రూపాయలు జాతీయ రహదారుల మీద 2015 తర్వాత మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత జాతీయ రహదారుల మీద ఖర్చు పెట్టాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు ఎంత జాతీయ రహదారులు ఉండేనో అంతకు 60% అడిషనల్గా ఈరోజు మేము డబల్ కంటే ఎక్కువ జాతీయ రహదారుల నిర్మాణం పూర్తయింది. ఈరోజు బిల్డ్ మనం ఇక్కడ నుంచి విజయవాడ కావచ్చు, నాగ్పూర్ గ్రీన్ఫీల్డ్ రోడ్స్ కూడా మరి భూసేకరణలో ఉన్నాం. ఎంత తొందరగా భూసేకరణ పూర్తయితే అంత తొందరగా ఈ యొక్క గ్రీన్ఫీల్డ్ రోడ్స్ కూడా మనం అద్భుతమైనటువంటి రోడ్స్ కూడా ఉన్నాం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇంతకుముందే మా SBI CGM చెప్పాడు, 2047 ఒక డెవలప్డ్ కంట్రీగా మన దేశం కూడా ఎదగాలని. ఎందుకంటే మనకు స్వాతంత్రం వచ్చి ఈరోజు 79 సంవత్సరాలు అవుతుంది. మా తెలంగాణలో ఒక సామెత ఉంది, గుడ్డెద్దు చేలో పడ్డట్టు అని. ఆ రకంగా మనం పరిపాలించుకుంటున్న మన దేశాన్ని. కానీ మన దేశము ఏ రోజు డెవలప్డ్ కంట్రీల సరసన నిలబడాలి అనేటువంటిది మనకు టార్గెట్ లేదు.
ప్రధానమంత్రి గారు అన్నారు 2047లో ప్రైమ్ మినిస్టర్ ఉంటారని కాదు. ఎప్పుడైతే మనము దేశానికి 100 సంవత్సరాల స్వాతంత్ర పండుగ జరుపుకుంటామో 15 ఆగస్టు 2047లో రెడ్ ఫోర్ట్ నుంచి ఎవరు ప్రధానమంత్రిగా జాతీయ జెండా ఎగరేస్తారని కాదు, ఏ పార్టీ అధికారంలో ఉంటారని కాదు, కానీ మన దేశం ఆ రోజు డెవలప్డ్ కంట్రీగా ఎమర్జీ కావడం కోసం ప్రయత్నించాలి. ఇంకొక మాట అన్నారు, అవుతుందా కాదా అనేది మనం చేసే ప్రయత్నాల మీద. మనం లక్ష్యమే పెట్టుకోకుండా, మనం టార్గెటే పెట్టుకోకుండా నేను ఈరోజు ముఖ్యమంత్రిగా ఉంటే సరిపోతుంది, నేను మంత్రిగా ఉంటే సరిపోతుంది, ప్రధానమంత్రిగా ఉంటే సరిపోతుంది, 5 సంవత్సరాల తర్వాత ఏమైనప్పుడు దేశము ఉన్నంత వరకు నేను బాగుంటే సరిపోతుంది, నా పార్టీ బాగుంటే సరిపోతుంది, నేను ఆఫీసర్గా ఉంటే బాగుంటే సరిపోతుంది, నేను కలెక్టర్గా ఉంటే సరిపోతుంది అనేటువంటిది ఉండకూడదు. ప్రతి ఒక్కరం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులైనా, ఏ ప్రొఫెషన్ అయినా, ఎవరైనా కూడా ప్రతి ఒక్కరం కూడా 2047 లక్ష్యంగా పెట్టుకొని మన దేశం డెవలప్డ్ కంట్రీగా ఎమర్జీ కావడం కోసము, అభివృద్ధి చెందిన దేశాల సరసన గర్వంగా తల ఎత్తుకొని నా భారతదేశం కూడా అభివృద్ధి చెందింది అని ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాలుగా విద్య, వైద్యలో, మౌలిక వసతుల్లో మేము కూడా ముందున్నామనేటువంటి విషయం చెప్పాలి అనేటువంటి లక్ష్యంతో ఈరోజు పనిచేయాలని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్తా ఉంటారు. అందుకే ఈరోజు దానికోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీ, ఇంక్లూజివిటీ, ఇన్నోవేషన్, ఇన్వెస్ట్మెంట్స్, వీటన్నిటిని కూడా మనము 2047 లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మనకు తెలిసి ఈరోజు ఈ వర్తమాన 25-26 బడ్జెట్లో మేము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 11 లక్షల కోట్ల రూపాయలు కేటాయించాం. ఎందుకంటే ఇది జీడిపిలో ఆల్మోస్ట్ 3% పైన ఉంటుంది. దీని కారణంగా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీ డెవలప్మెంట్ చేయొచ్చు. మాకు నేషనల్ హైవేస్ నితిన్ గడ్కరీ గారు ఉన్నారు. బడ్జెట్లో మేము 1,00,000 రూపాయలు కేటాయిస్తే ఆయన ఇంకొక 7-8 లక్షల కోట్ల రూపాయలు అదనంగా రిసోర్స్ మీద జనరేట్ చేస్తారు. ఆ రకంగా ప్రధానమంత్రి గారు ఈరోజు ప్రతి ఒక్క మినిస్ట్రీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో అనేక రకాలుగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈరోజు ఎకనామిక్ యాక్టివిటీ ఇంప్రూవ్ అయింది దేశంలో. అంతేకాకుండా ఆర్థిక వృద్ధి పెరిగింది, ఉద్యోగాలు కానీ లేక ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ మెరుగైనటువంటి పరిస్థితి ఉన్నది. మనం ఈరోజు 4th లార్జెస్ట్ ఎకానమీగా అంతేకాదు ఈరోజు కమింగ్ సూన్లో మనము 3rd ఎకానమీగా వెళ్ళాలనేది ప్రధానమంత్రి గారు పదే ఏ విషయం వచ్చినప్పటికీ క్యాబినెట్లో ఏ విషయంపైన చర్చ జరుగుతున్నప్పటికీ కూడా డెవలప్మెంట్. అందుకే ఆయన చెప్తారు, డెవలప్మెంట్ కావాలంటే రిఫార్మ్స్ కావాలి. రిఫార్మ్స్ లేకుండా ఏ మినిస్ట్రీ ఉండకూడదు, రిఫార్మ్స్ లేకుండా ఏ కార్యక్రమం జరగకూడదు, రిఫార్మ్స్ లేకుండా ఏ ఒక్క బిల్లు పాస్ కాకూడదు, రిఫార్మ్స్ లేకుండా క్యాబినెట్లో ఏ విషయం అప్రూవల్ కాకూడదు అనేటువంటి విషయం బడ్జెట్లో సపరేట్గా పెట్టాడు. మేము బడ్జెట్కు ఏదైనా బిల్లు కానీ ఏదైనా క్యాబినెట్లో ఏదైనా అప్రూవల్ చేసుకోవాలంటే అందులో తప్పకుండా ఒక కాలం ఉంటుంది. వాటిది రిఫార్మ్స్. ఈ యొక్క క్యాబినెట్కి వస్తున్నటువంటి ఈ యొక్క అంశం పైన ఏ రిఫార్మ్స్ మీరు చెప్తున్నారో చెప్పాల్సి ఉంటుంది. రిఫార్మ్స్ అంశం లేకుండా బడ్జెట్కు ఏ యొక్క ఐటెం రాదనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకే ఆయన చెప్పాడు, రిఫార్మ్స్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఈరోజు మన దేశంలో మనం ముందుకెళ్తా ఉన్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. ఈరోజు మనకు తెలుసు 2014-15 నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు మన జీడిపి 106 లక్షల కోట్లు ఉండేది. ఈరోజు 331 లక్షల కోట్లకు పెరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా 20 కోట్ల మంది ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువనున్నటువంటి వాళ్ళు కూడా లాస్ట్ 10 yearsలో చొరవ కారణంగా
20 కోట్ల మంది మరి దారిద్ర్యం నుంచి మరి బయటకు వచ్చారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అందుకే మౌలిక వసతులు మౌలిక ద్వారా దేశం డెవలప్మెంట్ కావాలనేటువంటిది ఈరోజు ఉన్నాము. అందుకే ఇటీవల అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వము మరి అన్ని నగరాల్లో ఉండాలనేటువంటి కాన్సెప్ట్ తోటి మెట్రోలను పెంచుతూ ఉన్నాం. అనేక రకాలుగా యూనివర్సిటీస్ కానీ ఎడ్యుకేషన్ విషయంలో అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం. అనేక కొత్త విశ్వవిద్యాలయాలు అనేక నగరాలకు ఇస్తూ ఉన్నాం. అదే కాకుండా మరి ఈరోజు చూసినట్లయితే క్రియేటివిటీ డెవలప్మెంట్ ఉండాలా, దానికోసం కూడా కేంద్ర ప్రభుత్వము అనేక రకాల చర్యలు తీసుకుంటుంది. అందుకే మీకు అందరికీ తెలుసు, ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చాము. పెద్దలు సాయి గారు ఇప్పుడే చెప్పారు, విజయసాయి గారు ట్యాక్సీలు తగ్గించారని. నాకు తెలిసినంత వరకు ఈ ప్రపంచంలో ఒకేసారి 350 వస్తువుల మీద ధరలు తగ్గించినటువంటి ప్రభుత్వం వర్తమానంలో ఏదైతే ఉందంటే అది భారతదేశం ఒకటే అని సందర్భంగా మరిస్తాం. పెరిగిన ధరలు తగ్గవు, పెరగకుండా ఆపొచ్చు, కానీ పెరిగిన ధరలు కూడా తగ్గించినటువంటిది. మీకు అనేక ఎలక్షన్స్ చూసి ఉంటారు. ఎలక్షన్స్లో 3 ప్రధానమైనటువంటి అంశాల మీద ఎజెండా వస్తుంది. ఒకటి, ధరలు పెరిగాయి, ఈ ప్రభుత్వం ధరలు తగ్గించలేదు, కాబట్టి